నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ। మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా జరిగింది। మొదటి 3 రోజులలో కోటి మంది భక్తులు దర్శించుకోగా చివరి రోజు 60 లక్షల మంది దర్శించుకున్నారు। వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకొని బంగారంతో తమ మొక్కులు తీర్చుకున్నారు। భారీగా వచ్చిన భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది। అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు। ఇక మేడారంలో జరిగిన 4 రోజుల జనజాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా అంగరంగ వైభవంగా 4 రోజుల పాటు కూడా నడిచిన నేపథ్యం కనిపిస్తోంది। పెద్ద మొత్తంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు కూడా 4 రోజుల పాటు కూడా దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది। మనం చూడొచ్చు సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఒక అద్భుత ఘట్టంగా అయితే భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। అయితే అధికారులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు। అన్ని శాఖలకు సంబంధించి విద్యుత్ కావచ్చు, ఆరోగ్య శాఖ సంబంధించి కానీ, పోలీసు శాఖ, అన్ని శాఖలకు కలిపి కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తి ఏర్పాటు చేశారు। దాదాపుగా కూడా 2 కోట్ల మంది భక్తులు కూడా దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది। అయితే చిలకలగుట్టలో చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఈరోజు జనం నుంచి ఉన్నటువంటి తల్లులు వనం ప్రవేశం చేస్తారు కాబట్టి చిలకలగుట్టలో కూడా అద్భుతమైనటువంటి ఈ సుందరాన్ని వీక్షించేందుకు కూడా కొంతమంది భక్తులు వచ్చారు। భక్తులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము। వాళ్ళ ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు దర్శించుకున్నారు, అమ్మవార్లకి ఇప్పటివరకు దర్శనం చేసుకున్నారు కాబట్టి అమ్మ ఎట్లా అనిపిస్తుంది? మీరు అమ్మవారిని దర్శించుకున్నారు, చాలా రోజులుగా కూడా 2 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ పండుగను దర్శించుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది। మహేయాల సమ్మక్క సారక్క తల్లిని అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది। మేము ఇప్పుడు చాలా 13-15 సంవత్సరాలు అవుతుంది రాబట్టి మాకు అనుకునే అన్ని కోరికలు అన్నీ నెరవేర్చిళ్ళు। 4 రోజుల కాంచెలు హ్యాపీగా ఉన్నాం। తల్లి కూడా ఇంకా కొన్నేళ్ళు ఈ లోకాన్ని అన్నీ ఇంకా జాగ్రత్తగా కాపాడాలని కోరుకుంటున్నాం। ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వరంగల్లో। మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? జాతర కూడా పెద్ద మొత్తంలో కూడా అధికారులు ఏర్పాటు చేశారు, మీకు మొత్తానికి ఆ దర్శనం ఎట్లా జరిగింది? బాగా జరిగింది దర్శనము। మాకు సమ్మక్క సారక్క అంటే మాకు ఎంతో మేలు చేస్తుంది। మేము సమ్మక్క సారక్కకు 20 సంవత్సరాలు మేము రాబట్టి 22 సంవత్సరాలు అవుతుంది। తల్లిని ఎప్పుడు చూడడానికి వస్తాం, 5-6 రోజులు ఉంటాం। మొత్తం మీకు 5-6 రోజులు కంప్లీట్గా ఇక్కడనే స్టే చేస్తారు? ఇక్కడనే వేసుకొని టెంట్లు వేసుకొని ఉంటాం। ఫ్యామిలీతో వచ్చారా? మొత్తం ఫ్యామిలీతో వస్తాం, అందరం పిల్లలు తల్లులు అందరం వస్తాం। మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మహబాద్ నుండి వచ్చాం। మేము 20 సంవత్సరాల నుంచి రావడం జరిగింది। ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెకు రావడం, మేము చూడడం, 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం బాగుంది, చాలా బాగుంది। ఇక్కడ నుండి తల్లులు కూడా అందరికీ అన్ని మంచి జరగాలని కోరుకుంటాను। ఇది మొత్తానికి కూడా 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరిగినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా భక్తులు పెద్ద మొత్తంలో వచ్చారు। భక్తులు అమ్మవారి పైన ప్రగాఢ విశ్వాసంతో అమ్మవారు కూడా తన కోరికలు ఏది కోరుకుంటే అది నెరవేరుస్తారని ఒక ప్రగాఢ నమ్మకం అయితే భక్తుల్లో ఉంది। గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలామంది భక్తులు కూడా ఒకసారి వచ్చిన భక్తులు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళ లాంటి ఈ మహాజాతరకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అయితే దీనికి సంబంధించినటువంటి ముందుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, పోలీసులు కూడా నిఘా నేతలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది। ప్రముఖులు కూడా దర్శించుకున్నారు। అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది। నదిలో స్నానం చేసిన అనంతరం కూడా భక్తులు ఏదైతే బంగారంతో అమ్మవారిని కూడా తన మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి। ఏదేమైనప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ మహాజాతర 2 సంవత్సరాల కోసం జరుగుతుంది కాబట్టి భక్తులు పెద్ద మొత్తంలో కూడా వచ్చి ఇక్కడ తన భక్తులు కూడా మొక్కులు కూడా చెల్లించుకుంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్ సైడ్స్ టీవీ, మేడారం నుంచి।